హైదరాబాద్లోని విశ్వవిద్యాలయాల్లో మాదక ద్రవ్యాల వ్యవహారాలు బయటపడుతూ ఉండటం కలకలం రేపుతున్నాయి. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఎన్ని చర్యలు చేపడుతున్నా చాప కింద నీరులా మహమ్మారి విస్తరిస్తోంది. తాజాగా బేగంపేటలోని హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో విద్యార్థులు డ్రగ్స్ సేవించినట్లు తేలటం కలకలం రేపింది. 6 విద్యార్థులను విచారించిన పోలీసులు వారి తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చి డి అడిక్షన్ కేంద్రానికి తరలించారు. ఈ మధ్యకాలంలో ఈగల్ హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులకు ఓ విశ్వసనీయ సమాచారం వచ్చింది. బేగంపేట క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ క్యులినరీ ఆర్ట్స్ అకాడమీ ఆఫ్ ఇండియాలో కొందరు విద్యార్థులు గంజాయి సేవించినట్లు సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో 6 విచారించారు. నార్కోటిక్స్ పోలీసులు చేసిన పరీక్షల్లో 6 విద్యార్థులు డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయింది. ఓ విద్యార్థికి స్నేహితుడైన జాసన్ వీరందరికీ గంజాయి సరఫరా చేసినట్లు వెల్లడైంది. క్యులినరీ ఆర్ట్స్ అకాడమీ ఆఫ్ ఇండియాలో ఫైనల్ ఇయర్ చదువుతున్న 6 విద్యార్థులు గంజా సేవించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిపై ఎన్డీపీఎస్ చట్టం 1985 కింద క్రిమినల్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. డ్రగ్స్ వినియోగదారుడు మోహిత్ షాహీ చెప్పిన వివరాల ప్రకారం ఇతడు గతంలో కర్ణాటక మణిపాల్ యూనివర్సిటీలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నప్పుడు డ్రగ్స్కు అలవాటు పడ్డాడు. మోహిత్ షాహీ తండ్రి ఈ విషయం గమనించి డ్రగ్స్ అలవాటు మాన్పించేందుకు 2022లో అతన్ని హైదరాబాద్లోని క్యులినరీ ఆర్ట్స్ అకాడమీ ఆఫ్ ఇండియాకు మార్చారు. అయినప్పటికీ అతను ఇక్కడ కూడా తన అలవాటును కొనసాగించినట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు పట్టుబడి కౌన్సిలింగ్ తీసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. కొన్ని రోజుల క్రితం విద్యార్థి లాయ్ బరువా బంజారాహిల్స్లోని అలంకృత అపార్ట్మెంట్లోని తన నివాసంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించాడు. ఈ పార్టీలో అతని సహచర విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడే వీరంతా జాసన్ సరఫరా చేసిన గంజాయిని సేవించినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. 6 విద్యార్థులపై ఎన్డీపీఎస్ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులందరూ గంజాయి అలవాటు నుంచి బయటపడాలని, చికిత్స కోసం పునరావాసం పొందడానికి సిద్ధంగా ఉన్నామని పోలీసులను కోరారు. విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న పోలీసులు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి డి అడిక్షన్ కేంద్రానికి తరలించారు. పరారీలో ఉన్న గంజాయి సరఫరాదారు జాసన్ కోసం ఈగల్ నార్కోటిక్స్ పోలీసులు గాలిస్తున్నారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ వినియోగంపై యాజమాన్యం, తల్లిదండ్రులు మరింత నిఘా ఉంచాలని పోలీసులు కోరారు. డ్రగ్స్కు సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.